guys, welcome back to our YouTube channel లల్లి గాయి అఫీషియల్. అండ్ మేమైతే ఇప్పుడే లేచాము. టైం అరౌండ్ 10 అవుతుంది. చేయవా టిఫిన్ చేస్తాను ఇవాళ ఈవినింగ్ కాబట్టి ఈవెంట్ హల్దీ. సో వర్క్ అయితే లాగిన్ అయ్యాను ఇవాళ. సో డే ఖాళీ కదా, ఎప్పుడు దాకా 5 వరకే. మనకి 6కి కదా మెహందీ, సారీ హల్దీ నాట్ మెహందీ. దా మరి బేకరీకి వెళ్ళేసి వద్దాం. సో పొద్దునే బేకరీ టిఫిన్ చేసిన తర్వాత కొంచెంసేపు అది వెళ్దాం. ఇప్పుడే లేచాము. ఫేసెస్ అయితే కొంచెం ఉబ్బిపోయినట్టు అనిపిస్తున్నాయి. ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఈవినింగ్ అయితే ఈవెంట్ ఉంది, గెట్ టు రెడీ వీడియో కూడా చేస్తాం చూడండి. అండ్ నిన్నైతే కొన్ని క్లిప్స్ అయితే తీసాము మెహందీ వీడియోస్, అవి కూడా యాడ్ చేస్తాను. ఈ వీడియోలోనే చేయడానికి ట్రై చేద్దాం. మేమైతే నైట్ పడుకునేపటికి 3 దాటింది. దానివల్ల మా ఫేసెస్ ఇలా అయిపోయినాయి. లెగటం కూడా 9కే లేచాము వర్క్ ఉందని చెప్పి. ఇంకా ఈవినింగ్ అయితే ఈవెంట్ ఉంది. అండ్ మీకు హోమ్ టూర్ కూడా చూపించేస్తాను ఇదే వీడియోలో. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బట్ ఈ వీడియోలో కనిపించరు. అండ్ ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది, బట్ మా ఇద్దరికి బేకరీకి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళేసి వచ్చిన తర్వాత లంచ్ చేస్తాం. ఓకే బాయ్. బేకరీకి పక్కనే ఉంది. మేమైతే విడుదల ఇచ్చారు, ప్రెసెంట్ మేము ఉండేది ఇక్కడే. అండ్ దీని పక్కనే బేకరీ కూడా ఉంది. బేకరీకి వెళ్తున్నాము, బయటకు వెళ్తున్నాం కాబట్టి నాయిస్ వస్తుంది కొంచెం ఎక్కువ. ఇదైతే ఇదే, దీంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం. అండ్ దీని పక్కనే బేకరీ ఉంది. సో మాకు కొంచెం పక్కనే ఉంది కాబట్టి ఈజీగా ఉంది వెళ్ళడానికి కూడా. బయట బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే కనుక నేను ఈ వీడియోలో ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇగ్నోర్ చేయండి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మేము హైవే పక్కనే ఉంటున్నాం కాబట్టి. పక్కనే ఎందుకు, హైవే మీద ఉండొచ్చు కదా. హైవే మీద ఉండకూడదు కదా, ఉంటే డాష్ ఇచ్చింది. ఏంటి ఇన్ని ఉన్నాయో, ఇన్ని ఉంటే ఏం తీసుకోవాలో తెలియదు కదా. ఇంత పెద్ద బ్యాకరీ ఉంటే ఏం తీసుకోవాలి అర్థం కాదు మనకి. చాక్లెట్స్ వద్దులేరా, అసలే పొద్దున అలమటించిపోతుంది. కేక్స్, డోనట్స్ తిన్నామా? స్వీట్స్ ఏమీ తిన్నాయండి తెలుసు. ఇంకెందుకు వచ్చినట్టు మనం అవి చూసి తరించడానిక. నాకు బయట సమోసా తినాలంటే అది టేస్ట్ ఎలా ఉండిద్ది అని భయం ఎక్కువ. మన కాలేజ్లోనే బాగుండిద్ది అమ్మ, బట్ మన కాలేజ్కి వెళ్ళి తీసుకోలేము కాబట్టి తీసేసుకోవాలి. లావా కేక్ ఉంది ఇక్కడ. నాకు ఈ కేక్ అంటే చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. అండ్ ఆనియన్ సమోసా. అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మా ఇద్దరికి ఏం తినాలో అర్థం కాక చెరో ఒకటి సమోసా అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో అని చెప్పి అయితే తీసుకున్నాం. టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరం సమోసా తింటా కొంచెం సేపు మాట్లాడుకున్నాము. అంటే ఈవినింగ్ రోజు మళ్ళీ మాకు హల్దీ అవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి ఏం వేసుకుందాం, ఏ డ్రెస్ వేసుకుందాం, జ్యువెలరీ ఏంటి, మేకప్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఇంక ఇక్కడ వచ్చేసి గాయి అయితే లావా కేక్ తింటుంది. తనకైతే అది చాలా ఇష్టము. నన్ను అడిగింది, నేను తిన్నాం అనుకున్నా, బట్ నాకైతే థ్రోట్ పెయిన్ వల్ల తినలేకపోతున్నాను. తెలిసిందే కదా అది. షార్ట్స్కి అండ్ లాంగ్కి చూడండి, నేనేమో లాంగ్ వీడియో తీస్తున్నా, తనేమో ఇక్కడ షార్ట్ వీడియో క్యాప్చర్ చేసుకుంటాను. యూట్యూబ్తో ఇబ్బంది ఏంటంటే మాకు ఎటన్నా వెళ్ళినప్పుడు ఎవరొకళ్ళు మాకు వీడియోస్ తీయడానికి ఉండాలి. ఉన్న విడిదిల్లు పక్కన అయితే బేకరీ ఉంది, అది చాలా పెద్ద బేకరీ. చూడండి స్వీట్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ నేనుగా ఈ స్వీట్స్ అయితే చాలా తక్కువ తింటాము. ఈవినింగ్ అయితే ఫంక్షన్ ఉంది, సో నేను ఇప్పటి నుంచి రెడీ అయితే నాకు అప్పటికి అవుతుంది. బట్ లల్లి అయితే రెస్ట్ తీసుకుంటుంది ప్రెసెంట్. బేకరీకి అయితే వెళ్ళొచ్చాం, స్నాక్స్ తెచ్చుకున్నాం. నేను జస్ట్ హెయిర్ని కొంచెం స్టైలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నాది ఉన్నది చిన్న జుట్టు, బట్ నాకు ఏం హెయిర్ స్టైల్ వేసినా కానీ నాకు అసలు నచ్చదు. బస్ నాకు ఫేస్కి బాగోదు. యాక్చువల్లీ ఇంతకు ముందు చాలా లాంగ్ హెయిర్, అంటే పెద్ద లాంగ్ హెయిర్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా ఉండేది. బట్ దాన్ని చాప్ చేశాక తర్వాత పెరగడం అయిపోయింది. మేబీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే అయి ఉండొచ్చు, హెయిర్ ఫాల్ అని. దీనికి సొల్యూషన్ ఎన్ని ట్రై చేసినా వేస్ట్ అనిపిస్తుంది, అసలు రిజల్ట్ ఉండదు, ఏముండదు. అండ్ నాకైతే ప్రజెంట్ 2 కోమ్స్ ఉన్నాయి. ఒకటి ఇది, సారీ 2 టూల్స్ ఉన్నాయి, హెయిర్ టూల్స్. ఇది ఒకటి హెయిర్ టూల్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఏమో స్ట్రైట్నర్ ఉంది. ఇదేమో నాది, నేను దీన్ని 2018లో బై చేశాను, నాకు మమ్మీ గిఫ్ట్ చేశారు అప్పుడులో. అండ్ ఇదేమో లల్లీది కూడా సేమ్ బ్రాండే, ఫిలిప్స్ నుంచి. అండ్ దీన్ని కూడా అరౌండ్ 2,500 పడింది. ప్రజెంట్ ఇంతకు ముందు నేను యూజ్ చేసిన సిరం వచ్చేసరికి లివాన్ అనమాట. ఇప్పుడైతే నేను స్ట్రిక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు ఇది బాగా నేను ఫాస్ట్గా చేసేసుకొని వచ్చేస్తాను. నేను స్ట్రైట్నర్ అనేది డైలీ చేసుకోను, అసలు నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే రేర్గా నాకు హెయిర్ స్టైల్ ఏం చేయాలో తెలియకపోతే ఇలా చేస్తూ ఉంటాను. అండ్ నేనైతే డిగ్రీలో చేశాను, మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను హెయిర్ స్టైలింగ్ అయితే. అండ్ ఈ వీడియోలోనే లల్లి హెయిర్ కూడా చేస్తుంది, అది కూడా రికార్డ్ చేస్తుంది, దీంట్లో నేను కంటిన్యూ చేస్తాను. కానీ లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి తన ఒక
ఫ్లో కూడా చూడండి. అండ్ నాదైతే షార్ట్ హెయిర్ కాబట్టి ఒక 30 మినిట్స్లో అయితే నేను ఫినిష్ చేసేసాను. అండ్ హల్దీకి డ్రెస్ కోడ్ అనేది స్పెషల్గా ఏం లేదు, ఇక్కడ ర్యాండమ్గా మాకు నచ్చింది వేసుకుంటున్నాం. యాక్చువల్లీ నేను ఎల్లో అయితే క్యారీ చేశాను. ఇన్ ప్రీవియస్లీ మా ఫ్రెండ్స్ అన్నీ హల్దీకి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను, ఆల్రెడీ ఆ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి అది నేను ఇప్పుడు వేసుకోవాలనుకోవట్లేదు. నేను సంగీత్కి ఒక అవుట్ఫిట్స్ కుట్టించాను కదా, అది నేను ఏమైందంటే నేను సంగీత్లోని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. సో అది కొంచెం టైట్ ఉండటం వల్ల నాకు డ్యాన్స్ చేయడానికి కుదరదని చెప్పి అది నేను పిక్ చేసుకోలేదు. అండ్ ఈరోజు అది వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆ అవుట్ఫిట్ గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఎక్కువ అవుట్ఫిట్స్కి అంత బడ్జెట్ పెట్టను, అండ్ నా థింగ్స్ కూడా అంత హెవీ బడ్జెట్ ఎక్స్పెన్సివ్ పెట్టి తీసుకోను. నాకు ఏదైనా మినిమల్గా సింపుల్గా వచ్చేసేయాలి ఆ మైండ్ సెట్తో ఉంటాను. అండ్ గాయ్స్, ఈ వీడియోలో అయితే నెక్స్ట్ లలి హెయిర్ స్టైల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి చూసేయండి. టైం అయితే అయిపోయింది చాలా, బట్ మేమైతే ఇంకా లేట్. ఎవ్రీ టైం మేము ఎప్పుడు లేటే అనుకోండి, బట్ ఈసారి కూడా లేటే, ఎందుకంటే స్ట్రైట్నింగ్ పెట్టుకోవడానికి లేట్ అయిపోయింది నాకు. అండ్ ఆల్సో ఇంకా మాకు వీడియో ప్రాపర్గా క్యాప్చర్ చేసే టైం కూడా లేదు, అందుకే హరీగా పెట్టేసుకుంటున్నాము. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో క్యాప్చర్ చేస్తాం. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను, గాయ కూడా ఫ్రెష్ అయింది. ఇంకా హెయిర్ అయితే ఆరలేదు కాబట్టి డ్రైయర్ పెట్టుకొని స్ట్రైట్నింగ్ పెట్టుకుంటా. గాయ ఆల్రెడీ స్ట్రైట్నింగ్ పెట్టేసుకుంది. పక్క నుంచి మా ఫ్రెండ్స్ రావే రాదు. నేను స్ట్రైట్నింగ్ పెట్టుకున్నాను, కొంచెం ఫేస్ ఫ్లాట్ అయిపోయేసరికి బాగాలేదు లుక్ అని నేచురల్ కర్ల్ చేద్దామని చెప్పి ఏదో ట్రై చేశాను, బట్ అలా వచ్చేదో చూపిస్తాను. 1 సెకండ్. ఇవైతే మా ఫ్రెండ్ ఇచ్చింది మాకు. నేను మాయిశ్చరైజర్ చేంజ్ చేశాను, ఇది మా ఫ్రెండ్ది, బట్ ట్రై చేద్దామని చూస్తున్నా ఎలా ఉండేదో తెలియదు. బాగుంటాయి కనుక ఇది కంటిన్యూ చేద్దాం. ఇది మేమిద్దరం కలుసుకున్నాము స్కిన్ కేర్. ఇది ఎంత పడింది అప్పుడు మనకి? 2K 800 సిరం 2K పడింది కదా, మొత్తం 7Kలో తీసుకున్నాం. సపరేట్గా ఫేస్ లో ఎలాంటి చేంజెస్ లేవు అసలు. రాసినా కానీ ఈ మచ్చలు, ఈ స్కార్స్, పిగ్మెంటేషన్ ఏమీ పోలే. మీరు కనుక ఇది కొనుక్కోవాలనుకుంటే కొంచెం ఫేస్ అనేది డ్రైనెస్ తగ్గిస్తుంది, అది ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి. బట్ నా స్కిన్కి పడలేదు, దీనికి కూడా పడలేదు. మరి ఇది ట్రై చేద్దాం, ఇది ఎలా ఉంటుందో. మోస్ట్లీ మాయిశ్చరైజర్స్ అయితే నాకైతే ఏమీ పడవు ఎక్కువ. స్కిన్ కేర్ అవి జిడ్ అయిపోతుంది అంటే మా ఫ్రెండ్ నేను మీకు చూపించలేకపోతున్నా వీడియోలో, నాకు అదే బాగా ఉంది. అక్కడ సరిపోతే హ్యాండ్స్కి యూజ్ చేసే. నేను చూపిస్తా ఫ్రెండ్. వినిపిస్తుందా మీకు? ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తాం చూడండి. ఇది రాగా పెట్టేస్తాను నేను తెలుసా. మళ్ళీ దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి కూర్చొని దాని టైం బట్టి చాలా వీడియోస్ అన్ను అయిపోయినాయి. అలానే ఆల్రెడీ నాకు 8 months గ్యాప్ రావడం వల్ల చాలా వీడియోస్ అయిపోయి మిడిల్లో తీసుకున్న వీడియోస్ కూడా ఇప్పుడు పెడుతున్నాం. ఎలా ఉంది హెయిర్ స్టైల్? బాగుంది. డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను ఒకసారి. ఇది స్ట్రైట్నింగ్, ఇది వితౌట్ స్ట్రైట్నింగ్. ఇదైతే ఎక్స్టెన్షన్ కాదు, ఇది రియల్ హెయిర్ అనమాట. నువ్వు టిప్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా అందరికి. చెప్తాను నెక్స్ట్ వీడియోలో. జుట్టుకు వెళ్ళండి. ఫైనల్గా అయితే మేము ఇట్లా రెడీ అయ్యాం హల్దీకి. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేనైతే మా మమ్మీ శారీ తీసుకున్నారు, అది కుట్టించుకున్నాను. ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఆఫ్లైన్లో బై చేశాను. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడైతే మనం హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నాం, అక్కడ మళ్ళీ రికార్డ్ చేస్తాం. బాయ్. టైం షార్ట్లో అయితే చెప్పాం కదా, హల్దీ షార్ట్లో ఫంక్షన్ హాల్కి మేమే ఫస్ట్ వెళ్ళాము. వెళ్ళేపాటికి ఫోటోగ్రాఫర్స్ మేము తప్ప ఇంకెవరూ రాలేదు, అట్లీస్ట్ బ్రైడ్ కూడా రాలేదు. ఇంకా బ్రైడ్ కన్నా ముందు పెళ్ళికొడుకు అయితే వచ్చారు. ఇంక ఇక్కడైతే మేమైతే చూస్తున్నాము, అంతా ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు వాళ్ళు. పెళ్ళికొడుకు వచ్చేసి ముందే ఫొటోస్ అవన్నీ అయితే దిగుతున్నారు హల్దీ రోజు. మీరైతే పక్కన చూస్తున్నారు కదా, పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య, మధ్యలో ఉన్నది పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబు. ప్రీవియస్ షార్ట్ లో అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేసాము, తనైతే సమంత గారి దగ్గర అయితే వర్క్ చేస్తారని. వీళ్ళు వచ్చేసి ఫోటోగ్రాఫర్స్ అందరూ కేరళ నుంచి అయితే వచ్చారు. చాలా అంటే చాలా బాగా తీస్తున్నారు షూట్. మేమైతే కొన్ని పిక్స్ అయితే తీపించుకున్నాం నేను గాయ, అవైతే మా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తాము. ఇంకా వెళ్ళంగానే మాకైతే వెల్కమ్ డ్రింక్ అయితే వచ్చారు. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే బ్రైడ్ గర్ల్ అయితే ఎంటర్ అయిపోయింది. టైం కల్లా పెళ్లి కూతురుని జస్ట్ ఇప్పుడే తీసుకెళ్లారు. యాక్చువల్లీ నేను తడిచిపోయి కూడా వీడియో రికార్డ్ చేస్తున్నాను. మేమైతే పెళ్లికి ఇట్లా రెడీ అయ్యి వచ్చాం, తడిచిపోయాం కూడా. అన్ని స్టిక్కర్లు అంతా తడిచిపోయింది. స్టిక్కర్ కూడా పోయింది. అదైతే అసలు అది మొత్తం మేకప్ అంతా పోతుంది కదా.
అయితే ఫస్ట్ కొంచెం సేపు స్టేజ్ మీదకి అయితే వెళ్ళాము మా ఫ్రెండ్ దగ్గరికి, బ్రైడ్ గర్ల్ దగ్గరికి. బట్ మాకైతే ఇదంతా కనిపించట్లేదు. ఇంకా సరే అని చెప్పి మేమైతే కిందకు వచ్చేసాం. ఎందుకంటే మేము ముస్లిం మ్యారేజ్ ఫస్ట్ టైం కదా చూడటం. సో మొత్తం కొంచెం కొత్తగా అనిపిస్తుంది అని చెప్పి మేమైతే కిందకు వచ్చి ఎదురుగా ఉంటే కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది అని కిందకైతే వచ్చేసాము. సైడ్ నుంచి అయితే కనిపించలే, మధ్యలో అది ఎల్లో కలర్ అడ్డు పెట్టారు కాబట్టి. ఇంక ఇక్కడ పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టి సమ్ బాయ్స్ అందరూ అటు సైడ్ ఉండి కూర్చొని ఏంటియో అంటే వాళ్ళకి ఖురాన్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే చదివిస్తున్నారు. ఇంకా హాల్ అయితే ఇక్కడ ఉన్నాము చూడండి. ఇంకా వెంటనే ఇక్కడ కూడా మాకైతే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు, స్ప్రైట్ ఇచ్చారు. బట్ నేనైతే తాగాను. ఇంకా గాయ ఒకటి తీసుకునింది. ఇంకా తాగిన తర్వాత కొంచెం సేపు తర్వాత పైకి అయితే వెళ్ళి ఇంకా బ్రైడ్ దగ్గర